పలుకు తొయ్యలి భవ్య రూపము తెలుగు తల్లికి వందనం. మార్గదేశీ సమ్మిళత్ బహు ప్రక్రియాభకు వందనం. సత్కవీశ్వర కల్పనారస దివ్య జలధికి వందనం. భావనా ప్రియ హృత్సరస్సు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరస్సు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరస్సు విహారి హంసికి వందనం. నేటి మన కార్యక్రమంలో భాగంగా కరుణశ్రీ గారి భావావిష్కరణం కావ్యావలోకనం చేయవలసిందిగా శ్రీమతి మల్లిక గారిని ఆహ్వానిస్తున్నాను. ధన్యవాదాలండి శ్రీనివాస్ గారు. భావనాప్రియ శనివారపు సాహిత్య కార్యక్రమం 205వ శనివారపు సాహిత్య కార్యక్రమంలో ఈరోజు కరుణశ్రీ కవితావలోకనం భావావిష్కరణం అనే అంశం మీద నేను నాకు తోచిన కొన్ని భావాలని మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను ఈ సాయంత్రం పూట. కరుణశ్రీ గారు ఆయన అసలు పేరు జంజాల పాపాయి శాస్త్రి గారు, కానీ ఈయన కలం పేరుతోటే చాలా జనబాహుల్యంలోనికి దూసుకువెళ్ళారు. అది ఒక చిన్న చమత్కారమైన ఉదాహరణ ఏంటంటే, ఒక 15 ఏళ్ల అబ్బాయిని పాపాయి శాస్త్రి గారి ఆ రచనలు ఏమన్నా చెప్పు అని అడిగారట ఒక పెద్ద ఆయన. ఆయనేమో ఆ అబ్బాయి ఏమో తెలుసండి, అడవి రాముడు వేటగాడు సినిమాలకు మాటలు రాశారు కదా అన్నట్ట. అతను చాలా ముందు బాధపడ్డారు. తర్వాత ఏమో అయ్యో అతను తెలియదా నీకు, జంజాల పాపాయి శాస్త్రి గారు ఎంతో ప్రసిద్ధమైన కుంతి కుమారి, పుష్ప విలాపం ఇలాంటివన్నీ ఆయన రచనలు కదా అన్నట్ట. అయ్యో ఆయన తెలియకపోవడం ఏంటి సార్, ఆయన పేరు కరుణశ్రీ, మీరు నన్ను కన్ఫ్యూజ్ చేయకండి అన్నట్ట. వారు తన అసలు పేరు కంట కలం పేరుతోనే జనబాహుళ్యానికి చాలా చేరువయ్యారు. మీరు 1912 ఆగస్టు 4వ తేదీన కొమ్మూరు, గుంటూరు జిల్లాలోని కొమ్మూరు అనే గ్రామంలో జన్మించారు. తండ్రి పరదేశయ్య, తల్లేమో మహాలక్ష్మమ్మ. అది చిన్నప్పుడు మాధ్యమిక విద్య తర్వాత కుప్ప ఆంజనేయ శాస్త్రి గారు, భమిడిపాటి సుబ్రహ్మణ్య శర్మ వాళ్ళ దగ్గర సంస్కృతాన్ని అభ్యసించి చాలా పరీక్షలు పాస్ అయ్యారు. విశారదలన్నీ కూడా రాష్ట్ర భాషా ప్రవీణ, ఉభయ భాషా ప్రవీణ, హిందీ భాషా ప్రవీణ లాంటి పరీక్షలన్నీ కూడా ఉత్తీర్ణుడై ఆయన జీవిత కాలంలో మొత్తం 24 సంవత్సరాలు ఉపాధ్యాయుడుగానే, అధ్యాపకులుగానే ఆయన ఉద్యోగం చేశారు. విద్యార్థులకు విశేషమైన సేవలను అందించారు. అయితే వీరి రచనలో ప్రత్యేకత ఏమిటంటే, ఛందోబద్ధంగా, లయాత్మకంగా అలంకారాలు ఆ పద్యానికి కానీ ఆ భావానికి కానీ ఎంత మోతాదులో తొడిగితే ఆ భాషిస్తుందో, ఆ అందం ఇస్తుందో అని చాలా తూకం వేసినట్టుగా చెప్పగలిగే ఘనాపాటి వీరు. అలాగే అచ్చమైన తెలుగు పదాలు, లలితంగా సరళమైన చక్కటి సమకాలీన నుడికారాలతో వీరి ఆ తెలుగు పదాలతో వీరి పద్యం చాలా సునిశ్చితంగా, లయాత్మకంగా, సున్నితమైన భావాలతో, సరళమైన పదాలతో నడుస్తుందండి. అందువలన వీరి రచనలు పండిత పామర రంజకంగా ఉంటాయి. ఈయనకి నవరసాల్లోని కరుణరసం అంటే చాలా ఇష్టం. ఈయన 80 పుస్తకాలు రచించారు, 80 ఏళ్ళు జీవించారు. ఆ రకంగా ఈయన మీద ఒక చమత్కారమైన నానుడు ఏంటంటే, ఈయన రాసినంత కాలం జీవించారు, జీవించినంత కాలం రాశారు అని ఒక చమత్కారమైన నానుడు కూడా వీరిలో ఉంది. తన కవిత్వం పాఠకుల్ని ఆత్మజ్ఞాన శిఖరాంచులనే కాక సమాజ అంతరాలలోని దుఃఖాన్ని, వాటిని కారణాలని, పరిష్కారాల మార్గాన్ని కూడా చూపుతాయి. మనుషుల్లో ఉత్తమ మార్పు కోసం, సమాజంలో శాంతికై, నైతిక విలువలకై, సంపద్వృద్ధికై, నైతిక విలువలు అనే సంపద్వృద్ధికై వీరు తన కవిత్వాన్ని వినియోగించారు. అందుకేనేమో ఈనాటికి ఆయన పద్యాలు
జనాల నోట్లో నానుతూనే ఉన్నాయి. వీరి కవితల్లో వీరు ముఖ్యం కళ్యాణ కాదంబరి, అట్టభానుని కాదంబరి ఆ సంస్కృతంలో ఆ నాటకాన్ని తెలుగులో చక్కటి వచన కావ్యంగా వీరు రాశారు. అలాగే స్వప్న వాసవ దత్త అనే ఒక నాటకాన్ని కూడా రాశారండి. కానీ ఎక్కువగా వీరు ఖండికలనే రాశారు, బాగా ఆయనకి ఇష్టమైనది. అందులో కూడా ఎక్కువ కరుణరసాన్నే చూపిస్తారు. ఈయన రచనల్లో చాలా ముఖ్యంగా చెప్పుకునేవి ఉదయశ్రీ, విజయశ్రీ, కరుణశ్రీ కావ్యఖండాలండి. వీటిల్లో విజయశ్రీ తన మేధకి కారణమైన ప్రచోదనం చేసే శిరస్సు అయితే, ఉదయశ్రీ తన హృదయం అని చెప్పారు, కరుణశ్రీ తన జీవన గమనం అని చెప్పారు. అందుకేనేమో ఉదయశ్రీ అన్నది అతని చక్కటి కరుణరసాత్మకమైన అనేక ఖండికల, చాలా హృద్యమైన కరుణరస పూరకమైన ఖండికల సమాహారం అయితే, ఆ కరుణశ్రీ బుద్ధుని జీవిత గాథలో కొన్ని ఘట్టాలను తీసుకుని రాసిన చరిత్ర ఘట్టం ఖండకావ్యం అండి. అలాగే విజయశ్రీ పాండవుల ఒక వీరరస కావ్యం. అది యుద్ధానికి సమాయుద్ధం, ఇంకా సంధి విఫలమై యుద్ధానికి సమాయుక్తం అవుతున్న పాండవుల ఆ మంతనాలు ఆ ఘట్టం రాశారు ఆయన. ఇదే కాకుండా పారసిక కవి ఉమర్ ఖయ్యాం రచించిన రుబాయిలన్నీ కూడా చక్కటి చందోబద్ధమైన లయాత్మకమైన తెలుగు సరళమైన తెలుగు మాటల్ని తీసుకుంటూ వాటిని స్వేచ్ఛానువాదం చేశారు. బాలల కోసం వీరు చాలా సాహిత్యం రాశారండి. అందులో చాలా ప్రముఖంగా తెలుగు బాల, లలిత సుగుణజాల తెలుగు బాల అనే మకుటంతో ఒక శతకం చాలా ప్రాముఖ్యంగా జనబాహుళ్యంలో చేరింది. ఇది 1,25,000 ప్రతులను అమ్ముడుపోయిందట. అలాగే ఉదయశ్రీ 56 ముద్రణలకు నోచుకొని 50,000 పైగా ప్రతులను అమ్ముడుపోతే, కరుణశ్రీ, విజయశ్రీ 25,000 చొప్పున ప్రతులని అమ్ముడుపోయాయంట. 80 పుస్తకాలు, 80 సంవత్సరాల జీవితం అని అనుకున్నాం కదండి. ఇంత చక్కటి తెలుగు పద్యాలతో వీరు 1992 జూన్ 21న మన నుంచి భౌతికంగా దూరం అయ్యారు. కానీ మన జాషువా గారు చెప్పినట్టు సుకవి ఎప్పుడు ప్రజలను నాలుకలపైన జీవించే ఉంటారని ఆయన చెప్తారు కదా. ఆ రకంగా ఆయన తెలుగు నోట ఆయన పాట, ఆయన పద్యం నానుతున్న నాళ్ళు ఆయన చిరంజీవేనండి. ఆయనకి మరణం అన్నది లేదు. వీరు ఎంత పద్యాన్ని ప్రేమిస్తారు, రచనను ప్రేమిస్తారు, రచనా వ్యాసంగాన్ని అంటే వారు చాలా ఆస్తమా ఉండేదట. రాత్రిపూట చాలా దగ్గుతో బాధపడుతూ ఉండేవారు. వారి దగ్గర ఒక పుస్తకం పెట్టుకొని ఆ మంచం పక్కనే మా ఆస్తమాకి మందు వేసుకున్నాక పడుకోకుండా ఏదో ఒకటి రాసుకునేవారట. ఇంట్లో వాళ్ళు చూసి పడుకోకుండా ఇప్పుడు మళ్ళీ రాసుకుంటే ఎలా, దగ్గు ఎక్కువ అవుతుందేమో అంటే, ఒక ఔషధం మీరు ఇచ్చారయ్యా, ఒక ఔషధం నా రచన అనే ఔషధాన్ని నేను వేసుకుంటే గాని నాకు రెండో మందు కూడా అది పడితే గాని నిద్ర పట్టదు, ఏం చేద్దాం అని చమత్కరించారు. వీరికి వివిధ సంస్థల వారు చాలా పురస్కారాలని, సన్మానాలని, చాలా 15 పైగా సంస్థల నుంచి వివిధ రకాలైన పురస్కారాలు, సన్మానాలు చేయించుకున్నారు, వీరికి చేశారు. తర్వాత విజయవాడలో ఒకసారి వీరికి స్వర్ణ పుష్పాలతో సన్మానం, స్వర్ణ కంకణ ని తొడిగి కూడా సన్మానం చేశారు. ఈయనకి ఆస్థాన కవిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి పిలుపొచ్చినప్పుడు, నా స్థానం ప్రజల హృదయాల్లో ఉండాలండి, మీరు ఆస్థానం ఇచ్చి నన్ను వారికి దూరం చేయకండి అని చెప్పి సున్నితంగా ఆ పదవిని తిరస్కరించారట. పద్మశ్రీ గాని ఆయన వద్దు, నా కరుణశ్రీ అన్న పేరు పక్కన పద్మశ్రీ సూట్ కాదయ్యా, నాకు పద్మశ్రీ మీరేమి సిఫార్సు చేయొద్దు అని చెప్పారట. చాలా నిరాడంబరమైన వ్యక్తిత్వం. వీరి పుస్తకాలు కూడా ఈయన సొంతంగా ఏ పుస్తకం తీసుకెళ్లి ప్రచారం ముద్రణకి ఇవ్వాల. ఆయన రాసిన డైరీలో పద్యాలను చూసుకుని వారి కుమారులు తీసుకువెళ్లి ముద్రించి పుస్తకం తీసుకొస్తే అప్పుడు తెలిసేదిట వారికి ఈ పుస్తకం ముద్రణ అయింది అని. అంత ప్రచారం కోరుకోని మనిషి. ఇక వీరి రచనల్లో మనం భావ చిత్రీకరణ ఎలా ఉంటుందో కొన్ని పద్యాల్లో చూద్దాం. ముఖ్యంగా భావ చిత్రీకరణ కాకుండా ముందర మనం
ఒక విభిన్న దృక్పథాల్లో భావ వ్యక్తీకరణ చూద్దాం. అంటే ఈయన విభిన్న దృక్పథం అని నేను ఎందుకన్నానంటే అంటే మామూలుగా మా ప్రజలకి అసలు ఆ రకంగా ఆలోచించవచ్చు అని అసలు అనిపించదు. మేధస్సులకి తట్టని విధంగా ఈయన ఒక వస్తువుని గాని విషయాన్ని గాని తీసుకుంటారు. దాన్ని చాలా ఎక్కువగా కరడరసాత్మకమైన వస్తువులే తీసుకున్నారు. అంతే ప్రత్యేకంగా వాటిని ఆవిష్కరించారు. ఉదాహరణ ఏంటంటే మామూలుగా భగవంతుడికి నమస్కారం చేస్తున్నప్పుడు మనం ఏమనుకుంటాం, ఏదో ఒకటి దేవా నాకు అది ఇవ్వు ఇది ఇవ్వు అనుకుంటాం. లేదు అంటే సర్వే జన సుఖనో భవంతు, నాకే కోరికలు లేవు అంటాం మనం త్యాగమూర్తిలా. కానీ ఈయన భగవంతుడికి అంజలిచ్చే విధానం చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఆయన ఏమంటారంటే, చాలా విశ్వ వ్యాపారంలోని అలసిపోయావు స్వామి, ఒక్క నిమిషము కన్ను మోయుదురు గాని రమ్ము తెరచితి మా కుటీరము తలుపు అంటారు. అంటే అయ్యో ఇంత ప్రపంచాన్ని అంతా చక్క పెడుతూ దేవుడు ఎంత అలసిపోయాడో, ఆయనకి మన ఇంట్లో కొంచెం సేపు విశ్రాంతి తీసుకోమని పిలుద్దాం అనే ఊహ నిజంగా మనెవరికి, దేవుడు అందరినీ చల్లగా చూడు దేవుడా అంటాం కానీ ఆ దేవుడు ఎంత అలసిపోతున్నాడో ఆయన్ని కొంచెం సేపు తీరుద్దాం అని ఆలోచన మనెవరికి రాదు. కానీ ఆయనకి వచ్చింది. అది ఆయన భావ చిత్రీకరణలో విభిన్న దృక్పథం చెప్తాడు. చూడండి అది కూడా ఎంత చక్కటి పద్యాలంటే, పుట్టబోయిడి బుల్లి బుజ్జాయి కోసమే పొదుగు గిన్నెకు పాలు పోసి పోసి కలికి వెన్నెల లూరు చలువ దోసిళ్లతో లతలకు మారాకులు అతికి పూల కంచాలలో రోలంబుమలకు రేపటి భోజనము సిద్ధపరచి తెలవారకుండా మొగ్గలలోన జొరబడి వింతల రంగులు వేసి తీరికేలేని విశ్వ సంసారమందు అలసిపోయితేవేమో దేవాది దేవ అంటాడు. మళ్ళీ ఇంకా ఎలాంటి రోజు నిత్యవారి పనులు భగవంతుడు చేస్తాడట. లోకాల చీకట్లు పోకార్ప రవిచంద్ర దీపాలని గగనానికి తిప్పలేక జగతిపై పడవచ్చు జలరాశి కెరటాలు మామూలు మేరకు మడవలేక పనిమాలి ప్రతిరోజు ప్రాణికోటుల గుండె గడియారముల కీలు కదపలేక. ఇప్పుడు మనందరికీ బ్యాటరీ సిస్టమ్ లో ఆటోమేటిక్ వాచ్లు వచ్చాయి కానివ్వండి, ఆ రోజుల్లో చేతి గడియారమైనా గోడ గడియారమైనా రోజు కీ ఇచ్చుకోవాల్సిన అవసరం ఉండేది. అలా అది రోజు మానవుల గుండెలు ఎక్కడ ఆగిపోకుండా కీలిస్తూ ఉండే కీ ఇచ్చే ఆ ఉద్యోగం ఒకటి చేస్తావు. మళ్ళీ అదొక ఉద్యోగం నీకు. తర్వాత అందాలు చింద నీలాకాశ వేదికపై చుక్కల ముగ్గులు చెక్కలేక, ఆకాశంకి అందం తేవడానికట. అంటే నల్లగా ఉండే ఆకాశం పేడలికిన ముంగిల్లా అనిపించింది ఆయనకు. ఆ పేడలికిన ముంగిల్లు ముగ్గేస్తేనే కదా శోభిస్తుంది. ఆ రకంగా ఆయన ఆకాశం మీద చుక్కల ముగ్గులు చెక్కేట దేవుడు. ఎంత శ్రమ నొందుచుంటువో ఏమి స్వామి, అడుగిటి వెట్లో మా గడపలోన అంటాడు. ఏమంటాడు మళ్ళీ, కూర్చిండ మా ఇంట కుర్చీలు లేవు నా ప్రణయాంకమే సిద్ధపరచుచుంటి, పాద్యమ్ము నిడమాకు పన్నీరు లేదు నా కన్నీళ్లతో కాళ్ళు కడగనుంటి, పూజకై మా వీట పుష్పాలు లేవు నా ప్రేమాంజలులే సమర్పించనుంటి, లోటు రానేయనున్నంతలోనే నీకు అమృత ఝరిచిందు నీ పదాంకములందు కోటి స్వర్గాలు మొలిపించుకొందు తండ్రి అంటాడు. అంటే తన దగ్గర ఏమీ లేకపోయినా ఎంతో ఉన్నతంగా నేను సేవించుకుంటాను, నువ్వు రావడానికి ఏమీ నా దగ్గరే లేదని చింతపడకు, నేను ఉన్నంతలో బాగా చూసుకుంటానంటాడు. ఎంత పరాకాష్ట అంటే ఆత్మార్పణకి, గుండె కుదిలించి నీ ముందు కుప్పవోతు అందుకోవయ్య హృదయ పుష్పాంజలను. ఇంత ఆత్మార్పణ చేసి ఆర్తిగా పిలిస్తే భగవంతుడు రాకుండా ఉంటాడా అండి? చూడండి ఎంత విభిన్నమైన భావావిష్కరణ, ఎంత విభిన్నమైన దృక్పథం. ఇది ఒకటి. పుష్ప విలాపంలో కూడా అంతే. మామూలుగా మనం పుష్పాల్ని అయితే తల్ల పెట్టుకుంటాం, కోసేసుకొని అయితే తల్ల పెట్టుకుంటాం, లేకపోతే గుళ్ళో దేవుడికి ఇస్తాం, లేకపోతే అలంకారానికి వాడుకుంటాం. తప్పితే చెట్టుకి ప్రాణం ఉంది, పువ్వుకి ప్రాణం ఉంది ఎప్పటి నుంచో రుజువైంది. కానీ వాటికి ప్రాణం ఉంటుంది. అయ్యో అవి కానీ నోరు తెరిచి మనిషిని నిలదీస్తే ఎలా మాట్లాడతాయి అన్నది ఆ పువ్వుల తరఫున నిలబడి ఈయన ఎంత బాగా పువ్వుల్లో పరకాయ ప్రవేశం చేసి, ఇది ముందు అంటే ఈ అంజలి గాని ఈ పుష్ప విలాపం గాని బీద పూజ కూడా ఇవన్నీ ఆత్మాశ్రయ కవితలండి. అంటే ఇవి పూర్తిగా కవిగారి భావనలు అన్నమాట. ఇందులో ఇంకా ఒక పురాణ పాత్ర అయితే ఆ పాత్ర తాలూకా ఆ పాత్ర యొక్క భావం కొంతైనా మనం
ఆ పాత్ర స్వభావాన్ని కొంతైనా ఆవిష్కరించాలి. అసలు ఆ బాధ లేదు, మొత్తం ఇదంతా ఈయన భావావిష్కరణే. ఏమంటాడు, సేతులారంగా పూజ చేయడానికట వెళ్ళాడు. ధౌత వస్త్రం గంగలో మునిగేట, ధౌత వల్కలాలు కట్టుకున్నట్ట పుష్పవనానికి పువ్వులు తేవడానికి వెళ్ళి, నేనొక పూల మొక్క, ఇది అందరికీ తెలిసిందే, నేనొక పూల మొక్కకి కడకే ఏగి చివాలున కొమ్మ వంచి గోరానెడు నంతలోన విరులన్నీ జాలిగా నోళ్ళు విప్పి మా ప్రాణముల్దేతువాయనుచు బావురు మన్నవి కృంగిపోతి నా మానసమందేదో తళుకుమన్నది పుష్ప విలాప కావ్యమై అంటారు. ఈ పుష్ప విలాపానికి కుంతి కుమారికి మనకి ఘంటసాల గారు ప్రాణం పోసారండి గాత్రంతో. అలా చూడండి, ఇది ఎంత భావచిత్రణ అంటే మనకి ఇది కూడా ఇందులో వస్తుంది. ఆ పువ్వులకి ఒక హృదయం ఉంటుంది, అవి కానీ మనిషిని మా జోలొచ్చి మమ్మల్ని ఇలా హింసించడానికి నీకేం హక్కు ఉంది, మేమేమో అని నిలదీస్తే ఎలా నిలదీస్తాయి మనిషిని అన్న విషయంలో ఆయన చెప్తాడనమాట. ఆ పువ్వుల భావాలు ఆయన చెప్తారు చూడండి. తల్లి ఒడిలోన తలిరాకు తల్పమందు ఆడుకొని మమ్ములను బుట్టలందు చిదిమి అమ్ముకొందువే మోక్ష విత్తమ్మ కొరకు హృదయమే లేని నీ పూజలు ఎందుకోయి. ఎంత ఆర్ద్రత చూడండి ఈ పద్యంలో, ఎంత కరుణ అంటాడు. తర్వాత ఇక్కడ వాళ్ళ స్వేచ్ఛాప్రియత్వాన్ని చెప్తాడు ఇంకో పద్యంలో. ఆయువు కలిగు 4 నాళ్ళు కనిపించిన తీవె తల్లి జాతీయతను తీర్చిదిద్ది తీర్తుము. ఆ చేతుల్లో ఆ పూల తీవె యొక్క చేతుల్లో స్వేచ్ఛగా ఊయలూగుతూ మురుస్తాం. ఆయువు తీరినంతనే హాయిగా కనుమూసదు ఆయమ చల్లని కాళ్ళ వేళ్లపై. అంతే. అలాంటిది గాలిని గౌరవిస్తాం, వచ్చే తేనెటీగలకు అన్నిటికీ విందు చేస్తాం, మీలాంటి వాళ్ళందరి కళ్ళకి విందు చేస్తాం, స్వతంత్రంగా బతకాలని స్వేచ్ఛగా ఉండాలని కోరుకున్న వాళ్ళని నీ స్వార్థ బుద్ధితో మమ్మల్ని ఎందుకయ్యా తెంపి తల్లికి బిడ్డకి వేరు చేస్తావు అని అడుగుతాడు ఇంకో పద్యంలో. ఇంకా ఎలా ఎంత నిష్ఠూరం చెప్తాడంటే చూడండి. ఊలు దారాలతో గొంతు పురి బిగించి గుండెలో నుండి సూదులు గుచ్చి ముడుచుకొందురు ముచ్చట ముడుల మమ్మో అకట దయలేని వారు మీ ఆడువారు అంటాడు. అనగానే ఒక్కసారి మనకి ఇలా జడ తడుకోవాలనిపిస్తుంది ఆడవాళ్ళందరికీ. నిజమా, మేమంతా దయలేని వాళ్ళమా? నిజమే కదా, ఇలా వాళ్ళ కాడల్లోంచి సూదులు గుచ్చో లేకపోతే ఊరేసి మాలలు కట్టి ఇంత హింస చేస్తున్నామా మేము అనిపిస్తుంది ఆడవాళ్ళందరికీ. ఆడవాళ్లే కాదు, ఆ మాలాకారులందరికీ కూడా. ఇంకేమంటాడంటే, అసలు హాయిగా మేము మా దీంట్లో మా స్వేచ్ఛగా మా అమ్మ అనే పూల తీగ పక్కన మేము ఉంటాం, మమ్మల్ని ఇలా కోసి తుదిమేసి ఆ నెత్తురు చేత్తో ఈ పువ్వుల్ని పట్టుకెళ్ళి పూజ చేస్తే భగవంతుడు స్వీకరిస్తాడు అనుకుంటావా? ఆయనకి తెలియదా మా పవిత్రాత్మల్ని ఆయన నేరుగానే అందుకుంటాడు. మధ్యలో నీ నడమంత్రపు తగులాటమేటికి అంటాడు. ఇది ఎంత చక్కటి తెలుగు నుడికారం చూడండి. తర్వాత ఇది మనందరికి ఇందులో ఒక స్లాష్ ఉంటుంది ఈ పద్యంలో చూడండి. మా వెలలేని ముగ్ధ సుకుమార సుగంధ మరంద మాధురి జీవితమెల్ల నీకై చజించి కృషించి నశించిపోయే మా యవన మల్ల కొల్లగొని ఆపై చీపురు తోడమమ్మ చిన్ని మమ్మ వల పారవై తురుగదా నరజాతికి నీతి ఉన్నదా. చూడండి, అంటే ఎంత కరుణ, గుండెలో ఎంత తడి. అయ్యయ్యో, ఇది మామూలుగా ఆ రోజుల్లోని సమాజాన్ని ఆమోదమైన వేశ్యావృత్తి ఉండేదండి. అందులో ఉండే వాళ్ళకి కూడా ఈ పద్యం చాలా అన్వయిస్తుంది. ఇందులో అదొక స్లాష్ ఉందని నేను అనుకుంటున్నాను. ఆ భావాన్ని మనకు ఒక చిత్రంలో కూడా చూపిస్తాడు. ఒక వేశ్యావాటికలో ఈ పద్యాన్ని బ్యాక్గ్రౌండ్ గా చదివి మానవుడు దానవుడు అనే చిత్రం. ఈ స్లాష్ అంటే వాళ్ళ తాలూకా జీవితం ఎంత దయనీయంగా ఉంటుందో చూపిస్తారు ఈ పద్యంతో. చెప్పి ఎంతలాగా అడుగుతుందంటే ఆ గులాబీ పువ్వు, బుద్ధదేవుని భూమిలో పుట్టినావు సహజమగు ప్రేమ నీలో నసచ్చనేని అందమును హత్య చేసడి హంతకుండా మైల పడిపోయెనో నీ మనుజ జన్మ అంటాడు. అంటే అందం చంపే ఎవరికైనా సరే మనకి మన మనసులో ఉండే అంటే మనం ఉన్న స్థితి ఉండదు. అక్కడి నుంచి మనకి
అంటరాంతనం వచ్చేస్తుంది అనమాట. అంటే మనిషిగా మనం ఇంకా గౌరవించబడం, వెలివేయబడతాం అని ఆయన ఎంత బాగా చెప్పారో చూడండి. అయితే నాకు ఒకటి అనిపిస్తుంది, ఆ పువ్వుల్ని చిదిమేసి చిదిమి అలా అన్నందుకే ఆయన మానవ జన్మ మైలపడిపోయిందని దుఃఖించారే, ఈనాడు స్త్రీలని తుదిమేసి అంతంత ఘోరంగా వాళ్ళని ఆడుకుంటున్నారు, నలిపేస్తున్నారు. వాళ్ళందరినీ అసలు నిజంగా ఈయన ఎంత కరుణార్థ హృదయుడు కూడా చచ్చిపోవని చెప్తాడేమో. మైల పెట్టడం, అంటరాంతనం వెలివేయడం ఉండదండి, ఇంక నువ్వు చావు, నీకు భూమి మీద బతికే హక్కు లేదంటాడేమో ఈనాడు కానీ ఆయన ఉండి ఉంటే. అలా అనిపిస్తుంది నాకు అని చెప్పి, ఆ పువ్వులన్నీ అంటే పూజ లేకపోతే పోయే నీ పుణ్యం ఉంటుంది నాయన, కోయబోకుమ మా పేద కుత్తుకలను చేసేత మమ్ముల హత్య చేసి బావుకొను ఆ మహాభాగ్యమేమి అంటాడు. ఇలా పుష్పాలన్నీ చివాట్లు పెడితే రిక్త హస్తాలతో నీ దగ్గరికి ఒట్టు చెప్పులతోటే వచ్చాను ప్రభు అని ఆ భక్తుడు చెప్తాడన్నమాట. ఇది ఎంత విభిన్న దృక్కోణంలో ఆయన భావ వ్యక్తీకరణ చూడండి. అలాగే ఊర్మిళా కుమారిలో మామూలుగా ఆవిడకి పెద్ద రామాయణం అంతాలో ఆవిడకి ఎంత గట్టిగా ఒక 2-3 లేక చాలా తక్కువ సేపే ఆవిడ వస్తుంది రామాయణంలో. పెద్దగా ఆవిడ మనకి జానపద పాటలు ఊర్మిళాదేవి నిద్రలో తప్ప అంత ప్రాముఖ్యత ఆ పాత్రకి మనకి ఎక్కడా కనపడదు. అయితే ఆ పాత్రకి ఈయన అంత సానుభూతి, ఎంత జాలి పడ్డాడో ఆ ఊర్మిళాదేవి పాత్ర మీద చూడండి. ఆవిడకి చెప్తాడనమాట, అక్క నీ అక్కగారు చక్కగా వెళ్ళిపోయింది, నీ భర్త ఇక్కడ నా భర్త వెనక నేను వెళతానంది, వెళ్ళిపోయింది. రమణుడు చెంత నుండి నా అరణ్యములే అపరంజి మేడలో, రమణుడు లేక మేడలే అరణ్యములో ఇకనేమి జానకీ రమణికి రాణివాసమాయే అరణ్య నివాసము, నీవు నీ మనోరమణుని బాసి ఘోరపుట అరణ్యములలో పడిపోయితివి తల్లి. అంటే ఆవిడ ఉన్నది అయోధ్యే, కానీ ఇది అరణ్యం అన్నాడు. సీతాదేవి అడవులకి వెళ్ళింది, కానీ భర్త చెంత ఉండడం వల్ల ఆవిడకి అరణ్యం కూడా రాణివాసం లాగా ఉంటుందిట. అన్నిటి రమణుడు రమణుడు అని చెప్పి చక్కటి ప్రాసలు వేశారండి ఇందులో. తర్వాత ఏమంటారంటే, మా అన్నగారికి వదిన గారికి నేను సేవ చేసుకోవాలి, నువ్వు గాని వస్తే నాకు అది కుదరదు, నువ్వు రావద్దు అని భర్త ఆజ్ఞాపిస్తే కాదనలేక కళ్ళు మొహం దించుకొని కాదం లేకుండా వల్లే అన్నావు తల్లి, అయ్యో పైట చెరంగుతో పొడమి పైన పడకుండా అద్దుకొమ్ము, నీ కాటుక పన్ను తామరల కాలవలే ప్రవహించు వేడి కన్నీటి కణాలు కింద పడనీయకు తల్లి, ఉత్తమ సాధ్యువైన నీ బోటి వధూటి భాష్పములు భూమి భరింపగలేదు సోదరి, ఆ కళ్ళింటి కింద నీ కన్నీళ్ళని కిందన పండివకు సుమా, నీలాంటి సాధ్వి తాలూకా కన్నీళ్ళని భూదేవి భరించలేదు అంటాడు. అన్నాక ఏమంటాడు, అన్న పదమూలను గొలుచు నాస మనోహరుడేగినాడు, తా జన్నది భర్తృపాద పరిచర్యకు ప్రేమపు టక్కగారు, ఏమున్నది దిక్కు నీకిచుట ఒంటరి వైతివి తల్లి, ఎంతయున్ చిన్నతనము నీ వెటుల చేతువో కోడరికం అయోధ్యలో. అందులో ఏమంటాడు, లక్ష్మణదేవరి నా మీద కత్తి దూసిన లక్ష్మణ కుమారుని దేవేరి కదూ అని కైక నిన్నెంత సాధించి చంపుతుందో అని కూడా అంటాడు. క్రొవ్వలకు జవ్వనపు మూగ కోరికలకు దాపురమైన మీ లేత కాపురమ్మ. చూడండి ఇక్కడ ఎంత చక్కటి అలంకారాలు వేశారు. చేతి మీదుగా నడవిపాలు చేసినాడు, కన్నులు కుట్టినవేమో రాకాసి విధికి. ఇది కూడా చక్కటి తెలుగు నుడికారం. ఇంకా అయోధ్య ప్రజలందరూ ఏమనుకుంటారట, నంగనాచి గహనాలకి కాంతుని పంపించేసి హాయిగా ఇక్కడ కొలుకుతోంది, అస్సలు హృదయమే లేదు అని ఆవిడ గురించి ఆడిపోసుకుంటారట. అయితే నువ్వు అవన్నీ పట్టించుకోక తల్లి, ఎవ్వరేమనుకున్నా నేను నీకు ఒక మాట చెప్తున్నాను విను అంటాడు. ఏమిటట, కమ్మని యవ్వనం మడవి పాలు కాచిన వెన్నెల చేసి భర్తు వాక్యములకు అడ్డు చెప్పక మహత్తరమో పతిభక్తిలోన సీతమ్మను మించిపోయితివి నీవు అంటాడు. తావక దివ్య యశోలత వితానమ్ములు ప్రాకిపోయి భువనమ్ముల పుణ్యవతి వతంసమా అంటాడన్న. ఈ మాటతో ఆవిడకి ఎంత ఓదార్పునిచ్చాడో చూడండి. ఇలా తర్వాత మామూలుగా
పాకి పిల్ల గురించి చెప్తాడండి ఈయన. రోడ్డు తుడిచే పాకి పిల్ల కోసం. ఇది ఒక విభిన్న భావ వ్యక్తీకరణే. చీపురును ఒక చేత చేపట్టి చింపిరి గంప పూని ఆ పాపపు కుప్పలు ఊడ్చెదువు బాలిక చీదరలేదే సుంత నీ ఓపిక చూచి మెచ్చి తలయూచు జగత్పిత కన్ను కొల్పులన్ తేపకున్ బయలుదేరు నవ్వే నులువెచ్చని భాష్పములు. ఆవిడ ఓపిక చూశాక జగత్పితకే కంటి నుంచి అలా మాటికి కంట్లోంచి నీరు వస్తూ ఉంటుందట. ఇంత నీకు అసలు చీదరలేదా, మేమందరం చీదరించుకుంటాం కదా, అంత చీదరమైన పని నువ్వెంత సహనంతో చేస్తున్నావమ్మా అంటాడు. అలాగే ఆకల్పాంతము నీ పవిత్ర దినచర్యల్ నిత్య నిర్నిద్ర విశ్వైక ప్రేమ మహాగమనం ఒక తూచా పోని వ్యాఖ్యానములు పాకీదానిగా ఆడిపోసుకొను ఈ పాపిష్టి లోకము నీ బాకీ తీర్చుకొనంగలేదు జగదాంబ జన్మ జన్మాలకు. ఇంత ఉపకారం ఈ ప్రపంచం అంతా, నేలంతా కూడా రోగాలు రుష్టులు రాకుండా మా తాలూకా మలినాల్ని కల్మషాల్ని శుభ్రం చేస్తూ నువ్వు చేస్తున్న ఈ సేవకి బాకీ పిల్లాన్ని నాడిపోసుకుంటూ ఈ పాపిష్టి లోకం అంటుంది గాని నీ బాకీ తీర్చుకోలేమమ్మా జగదాంబ జన్మ జన్మాలకు. అన్ని జగదాంబతో పోల్చారు చూడండి. అలాగే ఇందులో ఈయన అన్ని పద్యాలన్నీ కూడా చక్కటి, ఎక్కువ మంచి లయాత్మకమైన చక్కటి శబ్దాలంకారాలతోటి ఎక్కువ శబ్దాలంకారాలే. ఉపమాలు కూడా మంచి ఉపమాలు వేశారండి, అర్థాంతర వ్యాసాలు కూడా ఉన్నాయి, అవి సమయం వచ్చినప్పుడు. ఇందులో చూడండి ఎంత చక్కటి భావం, పాకి బాకి అని. అలాగే ఈ గతి నేహ్యమెల్ల సహించి యుగమ్ముల నుండి చేయు నీ త్యాగము గుర్తెరుంగదు గదా నెలకిచ్చడి రెండణాలకే యాగము సేయి లోకము యథార్థముగా తమ సేవ కోసమే భాగవతములోని భగవంతుడు నిండును సృజించినట్లుగా వాళ్ళు విసుకుంటారు, నేను యావగించుకుంటారు. కానీ నీ త్యాగం ఎంత గొప్పదో అని ఆ అమ్మాయి, ఆ పాకి పిల్ల తాలూకా త్యాగాన్ని కూడా అతను చాలా అంటే మన దృష్టికి రాదు, ఓహో ఒక పాకి పిల్ల కదా అనుకుంటాం. కానీ ఎంత చక్కగా ఆయన ఆమెను చూసాక ద్రవించిన హృదయంతో, ఎంత ఆర్తితో, ఒక మంచి అంటే ఆయన చేసిన రచన మృదువైన పదాలతో ఉంటుందేమో గాని భావం మాత్రం చాలా సూటిగా ఎదుటి మనుషుల్లోకి వెళ్తుందండి. ఎంత వరకు వెళ్ళాలో అంతవరకు వెళుతుంది. పుష్ప విలాపంలో ఊలు దారాలతో పద్యం విన్నాక పువ్వులు పెట్టుకోవడం మానేసిన ఆడవాళ్ళు నాకు తెలుసు. అంతలాగా మనుషుల హృదయాన్ని తాకుతుంది ఆయన పద్యం. అలాగే భావ చిత్రీకరణ చూద్దాం. అంటే ఈ భావ చిత్రీకరణ ఎలా ఉంటుందంటే మన ఎదురుగుండా ఒక స్క్రీన్ పెట్టి మనకు అలా చూపిస్తున్నట్టు ఉంటాయి. మొట్టమొదట పుష్ప విలాపంలో చూద్దాం. అదే మొదటి పద్యం. రెండో పద్యం. నేనొక పూల మొక్కకడ కేగి శివాలున కొమ్మ వంచి గోరానడు నెంతలో ఇరులన్నీ జాలిగా నోళ్లు విప్పి మా ప్రాణములు తీతువా ఎనుచు బావురం అన్నది. అంటే ఆ చదివిన వెంటనే మనకి ఒక స్క్రీన్ మన బుర్రలో కదులుతుంది. దాని మీద ఒక అతను వెళ్ళి ఆ పువ్వు కోసుకుంటున్నట్టు, ఆ పువ్వులన్నీ కలిపి ఆయన జాలిగా అడుగుతున్నట్టు మన దృక్పథంలోకి వస్తుంది. ఎంత చక్కటి భావ చిత్రీకరణ చూడండి. అలాగే కుంతి కుమారులో కూడా అది ఒక రమణీయ పూలవనము, ఆ వనమందొక మేడపైనది ఒక మారుమూల గది, ఆ గది తలుపులు తీసి మెల్లగా 15 ఈడుగల బాలిక పోలిక రాచపిల్ల జంకొదెవిడి కాళ్ళతోడ దిగుచున్నది క్రిందికి మెట్ల మీదుగన్ అంటాడు. అంటే నాకు ఇక్కడ పోతన గారి అలవైకుంఠపురంలో పద్యం గుర్తొస్తుందండి. అంటే ఒక మంచి పూలవనం, ఆ పూలవనంలో ఒక మేడ, ఆ మేడలోని ఒక మారుమూల గది, ఆ గది తలుపులు తెలుసుకొని వస్తున్న ఒక అమ్మాయి అలా మనకి మెట్ల మీదుగా దిగుతున్నట్టు ఒక దృశ్యావిష్కరణ, భావావిష్కరణ, భావ చిత్రం మనసులో మెదులుతుంది. అలా ఉంటుంది. ఇంకా బీద పూజలో చూస్తే ఏమంటాడంటే ఆయన ఆ అబ్బాయి ముందు నుంచి పువ్వులు తేవడానికి వెళ్ళాలి. అయితే ఏంటంటే లేవలేక ఏం చేస్తాడంటే పడుకుంటాడు. వాళ్ళ ఇంట్లో ఎలా పడుకుంటాడో చెప్తాడు. మా బూరుగు చెట్టు కింద పడిపోయిన గోడల పూరిపాకలో దూరిన లేత వెలుగులు దుప్పటి నెత్తికి నమ్మలేపిన అంటాడు.
అనగానే అలా అనిపిస్తుంది. వారలు పెద్ద పెద్ద ధనవంతుల బిడ్డలు మంచి మంచి బంగారపు బుట్టలు గైకొని పోయిరి ముందుగానే వెళ్ళిపోయారు వాళ్ళు పువ్వుల తోటకి, పువ్వులు తెచ్చుకుందికి. కానీ ఇతను పాపం మా బూరుగు చెట్టు కింద పడిపోయిన గోడల పూరిపాకలో దూరిన లేత వెలుగులకు దుప్పటి నెత్తికి నమ్మలేకినని అంటాడు. అంటే ఇక్కడ చూడండి, మనకు అలా ఒక చెట్టు, దాని కింద ఒక శిథిలావస్థలో ఉన్న ఒక పూరి గుడిస, అందులో పడుకున్న ఒక అబ్బాయి, ఆ కన్నాల్లోంచి దూరుతుంది ఆ ఇంట్లోకి ప్రసరిస్తున్న సూర్యకిరణాలు. కానీ ఆ సూర్యకిరణాలు తాకిన వెంటనే ఆ అబ్బాయి ఏం లేవలేదు. దుప్పటి ఎప్పుడెత్తాడు? వాళ్ళ అమ్మ లేపాక. అంటే అటు పక్క తిరిగి పడుకున్నాడు కాబోలు. చూడండి ఎంత మంచి భావ చిత్రీకరణ. ఈ భావం అంతా, ఇది చిత్రం అంతా మళ్ళీ మనకి మనసులో స్క్రీన్ మీద కదులుతుంది. ఇంత చక్కటి భావ చిత్రీకరణలండి. తపోభంగంలో కూడా ఒక మంచి ఉంటుంది. అందము చిందిపోవ చెవి ఎందలి చెందవ జారుచుండ పువ్వులందుకొనుండటంచు సుమనోంజలి ముందుకు చాచి శైలరాన్నందన వంగే చెంగున అనంగుని చాపము వంగే బాలేందుధరుండు కాంకలు గ్రహింపగా ఉన్నమితోర్ధ్వ కాయుడై. ఇలా పువ్వులు తెచ్చాను అందుకోండి నావిడ ఎంత బాగా ఆ వంగిన ఆ దృశ్యం ఎంత బాగా మనకి చిత్రీకరణ వస్తుందో చూడండి. తర్వాత ఈయన దేశభక్తి ఎప్పుడు చాలా దేశభక్తి పరుడండి. ఈయన అవకాశం దొరికితే దేశభక్తిని ప్రస్తావించకుండా ఆయన ఉండరు. ఇందులో ఏంటంటే శ్లేష, దేశభక్తి ఎక్కువ. విజయశ్రీ ఏంటంటే అది సమర వీరసం ఇదే ఒప్పుంగే కావ్యం. అందులో మాతృ సందేశం అని కుంతి కుమారి పాండవులకి పంపించే సందేశం. అంటే రాయబారానికి కృష్ణుడు వెళ్ళినప్పుడు అత్త ఏం చెప్పమంటావు నీ కొడుకులకి అని అడిగినప్పుడు ఆవిడ సందేశం పంపిస్తుంది. ఆ సందేశం ఏంటంటే కుంతి కుమారిలో భారత మాతను నిక్షేపిస్తారు. ఇందులో ఎంత శ్లేష ఉంటుందో చూసి చదువుదాం చూడండి కొంచెం. బిడ్డలకు దూరమై ఒక గురుడిరాజు రాజ్యమున చిక్కియుండే నీ పూజ్య జనని. బిడ్డలకు దూరమై ఒక గుడ్డిరాజు రాజ్యమున చిక్కియుండే మీ పూజ్య జనని. వత్సమును పాసి రాకాసి వనములోన క్రూర మృగ మధ్యమున గంగి గోవు వలే. ఎంత చక్కటి మృదువైన కరుణ మనకి ఎంత ద్రవించిపోతుందండి కుంతి కుమార్ తాలూకా ఏమంటారు ఆవిడ చెప్పిన తీరు మనకి ఎలా అంటే అయ్యో అవును కదా. అంటే దాయాదుల దగ్గర బిడ్డల్ని ఆడవాళ్ళకి పంపి వాళ్ళ దగ్గర ఉండడం అనేది తల్లికి, అందులో ఒక రాజమాతకి, ఒక క్షత్రియకాంతకి ఎంత తలవంపులు. అందులో పిల్లలు కూడా తన దగ్గర లేరు చెప్పి అప్పుడు ఏమంటుందంటే, ఇందులో ఎంత మంచి ఉపమాలంకారం ఉందో చూడండి. చెప్తుంది అన్నమాట. దేశ కళ్యాణ దివ్య సందేశ దీక్ష అందుకొని స్వేచ్ఛ కొరకు విల్లందుకొనుడు భరత సంతతి భావి సౌభాగ్యమునకు సాగుగావుత స్వాతంత్ర సమర రథము. ఎక్కడి నుంచి ఎక్కడికి ముడిపెట్టారో చూడండి. అవన్నీ కూడా అప్పుడు యుద్ధం కాలాలే కదా. అంటే మనం స్వతంత్ర సమరం జరుపుతున్న రోజులే ఇవన్నీ కూడా. ఆయన ఇవన్నీ రాసిన సమయం కాలం స్వతంత్ర సమరం జరుపుతున్న రోజులు. వీర భారత భూమిని ఆవిర్భవించి పౌరుషము లేని బానిస బ్రతుకులేల ఈ అయోమయ శృంఖలలింకనైనా త్రెంపుకొని బయటపడి విజృంపరేలా. తన కుమారుల పరతంత్ర దశగా తలంచి తల్లి హృదయము పడు బాధ తపన ఎరుగరెవ్వరును ఎట్టిదో ఎవ్వరునూ ఎరుగరు. ఆశ పెట్టుకుంటి అతుల భుజ బలోత్తుల మీద. చూడు మళ్ళీ ఇక్కడ ఎంత మంచి శబ్దాలంకారం పడిందో. పరతంత్ర దశలో ఉండే తన ఆ తల్లి హృదయం పడే బాధని తపన్ని ఎవ్వరూ అసలు తెలుసుకోరు. మిమ్మల్ని ఆశ పెట్టుకున్నాను నీ భుజబలం మీద, నా నా బానిసత్వాన్ని, నా తాలూకా పారతంత్ర్యాన్ని నాకు పోగొట్టి స్వతంత్రాన్ని ఇవ్వండి అని చెప్తోంది. అంటే భారతమాత సందేశంలా చెప్తున్నారన్నమాట. దిక్కు చెడియున్న మీ తల్లి దిక్కు చూచి గుండెలోని సెగల్ రగులు కొల్పుడయ్యా. దాస్య దారిద్ర్య గాఢాంతమసమందు జ్యోతి వెలిగింపవలె యుగాభ్యుదయమునకు అని ఒక మాతృ సందేశంలో ఈ దేశభక్తి శ్లేషలో చెప్తుందన్నమాట. ఆ శ్లేషలో చెప్తారు ఆయన జాతీయత స్వతంత్ర సమరాన్ని ఒక పక్క. అలాగే తర్వాత ఇందులో కూడా
గీతా బోధ చేస్తాడు అప్పుడే కృష్ణుడు. చేసినప్పుడు అది కూడా భారత స్వతంత్ర సమర సందేశం ప్రబోధాత్మకంగానే అనిపిస్తుంది. ఇందులో కూడా శ్లేష ఉంది. దేశభక్తి అంటే స్వతంత్ర సమరానికి కార్యోన్ముఖుడు బాబు, యుద్ధోన్ముఖుడు బాబు, స్వతంత్ర సమరం చెయ్యి అని విజయుడు అంటాడు. అక్కడ ఎక్కడ అర్జునుడు అండు అందుకే దీని పేరు కూడా విజయశ్రీ అని పెట్టుకున్నాడు ఆయన. ఆ విజయాన్ని సంపాదించు, స్వతంత్ర సమరం సాగించు అని కృష్ణుడు చేసే బోధ అనమాట. ఏమంటాడంటే, నిద్రాణమగు జాతికి నవనవోన్మేషము చేకూర్చి నిర్నిద్ర స్ఫూర్తి స్వాతంత్ర భారత పునర్నిర్మాణము చేయుటే భద్రము క్షాత్ర నందనులకి భంగిని నిరుత్సాహివై ఉద్రేకము దొరంగి చల్లబడి నిట్టూర్వంగా నీకొప్పునే అంటాడు. నిద్రాణమ్మగు జాతికి నవనవోన్మేషము చేకూర్చి నిర్నిద్ర స్ఫూర్తి స్వతంత్ర భారత పునర్నిర్మాణం చేయుటే భద్రము క్షాత్ర నందులకు ఈ భంగిని నిరుత్సాహివై ఉద్రేకము తొరంగి చల్లబడి నువ్వు ఇలా ఉండొద్దు అంటాడు. అంటే నేను ప్రతిదానికి చాలా అర్థమయ్యే పదాలే గనక నేను వ్యాఖ్యానం చెప్పట్లేదండి, సమయం కూడా చాలు కదా. అది ఇంకో మంచి పద్యం చూడు. జాతికి జెండా జాతికి జీవగర్ర సమతా చిహ్నం సర్వస్వ మీ జెండా వంపు సహింపజాలని శిరశ్చేదము లే లెమ్మికన్ జెండాడన్ వలే. చూడండి ఇక్కడ లే లెమ్మికన్ చెండా, ఇక్కడ జెండా ఇక్కడ చెండాడన్ బొండాడన్. చూడు ఎంత మంచి. చెండాడన్ వలే శాంతి ఘాతకుల చేజేలెల్ల జేజేలతో బొండాడన్ వలే విశ్వవిస్తృత భవత్ కోదండ పాండిత్యమున్. నీ గాంధీవంతో నీ జాతి జెండా అన్నది జాతికి జీవగర్ర. ఆ జెండా లేకుండా ఆ జెండా వంపు లేకుండా మీ తల సిరిశ్చేదంతో సమానం. ఇంకా లేచి శత్రువులు కొండాడు అని చెప్తాడనమాట. నీ దైన్యం ఇక చాలు గుండెగల దేని గొమ్ము కోదండమును లేదా పోదము రమ్ము ద్వారకకు వేరేవారు వీరు ఎలా నేనే 5 ఊళ్ళిత్తును బావలేదుగరకు అత్యంత ప్రశాంతముగా వేదాంతార్థము ముచ్చడించుకొని అన్వేషింపుడి బ్రహ్మమున్ అంటాడు. ఎంతలా ఎగదోస్తాడో చూడండి. అది అమ్మ పరాయి పంచబడి అశ్రువులోడ్చుచునుండ బిడ్డ చిత్తమ్మది చూచి ఒరవగలదా బ్రతుకుం బలివెట్టి తల్లి దాస్యమ్మును ఇట్లనదవై పడియుందువే చేతకాని దద్దమ్మ విధాన మున్నల గృహన్నల ఎన్నుడి సార్థకంబుగన్. ఎంత రెచ్చగొట్టాడో చూడండి. అమ్మ పరాభవించబడే ఆ పరాయి పంచలో పడి ఉంటే నువ్వేమో చేతకాని దద్దమ్మలా ఇలా ఉంటావా? ఆ బృహన్నల ఇది నీకు ఇంకా పోలేదా? ఆ సార్థకం చేసుకుంటావా అని అతనిలో పౌరుషాన్ని రెచ్చగొడుతున్నాడు. విజయశ్రీ గురి తెత్తువి వనచు ఉవ్విళ్ళీరుచున్నారురా విజయ సోదరులెల్ల నీ విటుల నిర్వీర్యుండవైనన్ కపిధ్వజ మా మర్యాదయు గాంధీవమ్ము పరువున్ ధ్వంసంపుగా నవ్వవే త్రిజగంబుల్ తలెత్తు కొనగలదే కుంతీదేవి చుట్టాలలో. కుంతీదేవి ఇక్కడ భారత మాతకి ప్రత్యేకండి. శుభమౌ నీకు పదమ్ము లెమ్ము ప్రభు విష్ణు జైత్రయాత్ర మహాప్రభ సాగింపము దిక్కులందు నికట ప్రాప్తవ్యము దివ్య భవ్య భవిష్యత్తుకు దారి తీయము స్వతంత్రానంద బాష్పాలతో నభిషేకింపుమరా భవజ్జనని పాదాంబోజములను పల్గుణ అంటాడు. ఆ స్వతంత్రం అనే ఆ దీంతో నీ తల్లి పాదాలని అభిషేకించు అని చెప్తాడు. ఎంత ప్రబోధాత్మకమైన గీతం అదే బోధ. ఇందులో కూడా శ్లేష జాతి భారత జాతి స్వతంత్ర సమరం కూడా ఉంటుంది. తర్వాత ఉత్కంఠభరితంగా పాత్రలు పరిచయం చేస్తా అంటే ఒక ఉత్సుకత రేగుతుంది మనకి. ఆ పాత్రని ఆయన వర్ణిస్తుంటే ఇది ఎవరా అని అనిపిస్తూ ఉంటుంది. అదికి 2 ఉదాహరణలు చూద్దాం. కుంతి కుమారి, సావిత్రి. కుంతి కుమారిలో ఏమంటాడు? ఆమె కన్యలాగే వాలకం కనబడుతోంది అంటాడు. ఆ మెట్లు దిగి వస్తున్న అమ్మాయిని కన్యలాగే వాలకం కనబడుతోంది అంటాడు. కనబడుతూ అని మళ్ళీ ఏమంటాడు? కాదు ఆ చిన్ని గులాబీ లేత అరిచేతులలో పసిబిడ్డడున్నట్లున్నాడు అని మళ్ళీ ఒక సందేహం లేవదీసి ఏమి కావాలంటావు అతను ఏమవుతాడో ఆవిడికి అంటాడు. అని మళ్ళీ ఏమంటాడు? అచ్చుగుద్దినట్లున్నవి రూపురేఖలు ఎవరో అనరా అతను ఆమె బిడ్డయే అంటాడు. ఓహో అనుకుంటాడు. అయిన తర్వాత ఎవరు చెప్పమా అయితే అనుకుంటా, ఎవరమ్మా నువ్వు అనుకుంటాడు మనసులో. ఆ మెట్లు దిగి వస్తూ ఉంటే
ఎవరు చెప్పమా అయితే అనుకుంటాం మనం కూడా. అప్పుడు గాలి తాకున జలతారు మేలి ముసుగు జారి నొక్కింత, అదిగో చిన్నారి మోము పోల్చుకున్నాములే, కుంతి భోజ పుత్రి స్నిగ్ధ సుకుమారి ఆమె కుంతి కుమారి అని ఒక కన్క్లూజన్, ఈ కుంతి కుమారే అని ఒక కన్క్లూజన్ ఇస్తారన్నమాట. అలాగే సావిత్రి కూడా ఇదే ఎలాగా చేస్తాడు ఆయన చెప్తారు. చెప్తాడు ఏంటంటే, చెట్టుని పుట్టుని అడుగుతూ వెళ్తోంది సావిత్రి. యముడు తన భర్త ప్రాణాలను తీసుకుని వెళ్ళిపోతే, నల్లని వాడు రక్త నయనమ్ముల వాడు భయంకర స్వరూపోల్లసనమున్నవాడు గద నూని మహామహిషమ్ముపై ప్రవర్తిల్లడి వాడు నా ప్రణయదేవుని జీవధనము తెచ్చెనో, పిల్ల పొరంధ్రులారా గమనింపుడుగా కనిపింపడుగా దయచేసి చెప్పరే అని అక్కడ వాటిని అడుగుతోందనమాట. ఇలా నా భర్త ప్రాణాలు తీసుకొని ఒక నల్లని వాడు మహిషం మీద వెళ్ళిపోతున్నాడు, మీకు ఏమైనా కనిపించారా చెప్పండి అని అడుగుతూ ఉంటుంది. అప్పుడు కవి గారు అడుగుతారన్నమాట, ఓ దీనత్వము రూపు గైకొనిన ప్రేమోన్మాదిని, ఏల ఈ దారింబడి దక్షిణాభిముఖవే ఏతెంతువి కానలో, నీ దిక్కై దరిచేర్చువారెవరు లేనే లేరటే తల్లి, ఏదేది మోమిటి తిప్పు ఎవతువు నీవు సావిత్రివా అంటారు. అంటే ఎవరు అని మనకి ఒక ఉత్కంఠ వచ్చేటట్టు అన్నమాట. భావావిష్కరణ చూడండి. భావావిష్కరణ అనేది ఇంకా మనం చెప్పే అక్కర్లేదు, చాలా బాగుంటుంది. పారవస్యంలో చూద్దాం. భావావిష్కరణ చూడండి, పదాల పొహళింపు కూడా చాలా బాగుంటుంది. అది శరద్రాత్రి గగన సౌధాంగణమున దేవతాస్త్రీలు దీపాలు తీర్చినారు, సరస రాకా సుధాకర కరములందు కలకలమటంచు నవ్వె శృంగార సరసి, పూచె వనలక్ష్మి పిండార పోసినట్లు. చూడండి ఎంత చక్కటి తెలుగు నుడికారాలు. పండు వెన్నెల జగమెల్ల నిండిపోయే, యమున శీతల సురభి తోయమున దోగి చల్లగా మెల్లగా వీచె పిల్లగాలి అంటాడు. అంత చక్కటి భావ ఆవిష్కరణ చూడండి. ఆ ప్రకృతిని ఎంత బాగా వర్ణిస్తారు ఆయన ఇక్కడ. తర్వాత ఇందులో పదాల పొహలింపు చూద్దాం. చిచ్చువల చంద్రుడు పైకి వచ్చినాడు, పెచ్చరిలినాడు గాడ్పు పిల్లవాడు రాడు మోహన మురళీశ్వరాల వాడు, తప్పకేతింతునని మాట తప్పినాడు అని అంత చక్కటి పదాలు చూడండి ఇక్కడ. చిన్న చిన్న పదాలే కానీ చాలా అందమైన ఒదిగిపోయింది భావంలో. తర్వాత ఇక్కడే మధుర మంజుల మాలతీ మండపమున పాలరా తిన్నేపై కల్వపూలతోడ మాల కట్టుచూ కూర్చున్న ఆ బాల ఎవరు అంటాడు. తర్వాత ఏంటంటే, అంతకంటకు నిట్టూర్పులు అతిశయించే కొమరు చెమటలు చిగురు చెప్పుల జనించే వదన మరచేతిలో అట్టే వ్రాలిపోయే పడే కపోలమ్ముపై నొక్క బాష్పకణము అంటాడు. అన్నాక అంత లోపల సుశ్యామలాంగుడు ఒకడు అల్ల నల్లన పొడిమిపై నడుగులుచు వెనుకగా వచ్చి తన మృద్దు వేళ్లతోడ గట్టిగా మూసే ఆమె వాల్ గనగాయి. అప్పుడు ఆమె ఆక్రోశిస్తుంది చూడండి, ఎంత చాలా సహజంగా. ఎంత తడవయ్యనే వచ్చి ముందు దెబ్బలాడుతుంది. ఎంత తడవయ్యనే వచ్చి ఎంత నుండి వేచి ఇంటి పొదరిండ్లు పూచి వలకు వీచికలు లేచి హృదయాలు దోచుకునడి ఈ శరజ్యోత్స్నలో పుల్కరించి పొంగి మ్రోతలెత్తడి యమునా నదీ తటాన నేను వచ్చి ఎంతసేపు అయిందయ్యా, నువ్వు రానే ఇంకా ఇంత లేటుగా వచ్చాను నేను. ప్రేయసిని ఉపేక్ష సేతువే ప్రియవయస్య, ఇంత నిర్దయ పూనిదవే దయాళు, ఇంతగా చిన్నబుచ్చదివే మహాత్మా, ఇట్లు కికురింతివే నన్ను హృదయనాథ అని బాధపడుతుంది. ఇల్లు కలికి ఇటు చూడండి, ఇక్కడ మంచి ఇటు వచ్చిరాని పేరలుకతోడ సజల నయనాల జీవితేస్తుంది కాంచె. అంటే చూడండి, నిజంగా మనసులో అలక ఉండదు కానీ సాధింపు అనమాట, నువ్వు లేటుగా వచ్చావని. అది చూడండి ఎంత బాగా ఆయన చిత్రీకరించారు. అక్కడ ఇంకో చల్లటి చూడండి, ఆయన అంటాడు, ఆలసించుటకు ఆగ్రహం అందితేని వెలది విరిదండకే సంకలల్ వేయరాదో, ముగుదా పూబంతితో నన్ను మోదరాదో, కలికి నీ మొల నూలుతో నన్ను కట్టరాదో అని ఆవిడ్ని సాంతనపరచడం మొదలు పెడతాడు. రాధిక క్రోధ మధురాధర మొక్కింత నవ్వెనో లేదో,
ఎప్పుడైతే ఆయన ఆ చరణాలు పట్టుకొని ఆ కృష్ణుడు అడిగేటప్పటికల్లా ఆమె చల్లారిపోయింది. రాధిక క్రోధ మధురాధరం మొక్కింత నవ్వెనో లేదో పక్కపక్క నవ్వే ప్రకృతి, నవ్వుకొన్నది బృందావనమ్మ. యమున నవ్వుకున్నది, చంద్రుడు నవ్వినాడు. విరుగబడి తమ పొట్టలు విచ్చిపోవ నవ్విన విరాధ తలలోని పువ్వులెల్ల. ఎంత చక్కటి భావ వ్యక్తీకరణ చూడండి, ఎంత మృదువుగా. అంటే ఈ పద్యాలన్నీ మనకు ప్రత్యేకించి కండతా పెట్టక్కర్లేదండి. అంటే అలా పూర్తిగా పద్యాన్ని కంఠస్థ పెట్టి అప్పచెప్తున్నట్లు అక్కర్లేదు. భావం బాగా దూరిపోతుంది వెంటనే. అంటే చదువు రాని వాళ్ళకైనా ఈ పద్యం మనకి నోట్లోకి వచ్చేస్తుంది అన్నమాట. ఇక్కడ కరుణరసం చూడండి, అయిందా ఇంకా అలా అయ్యాక బాధపడుతుంది, అయ్యయ్యో ఎంత పని, ఎంత నిర్ధైర్యాలను పంతగించి కృష్ణ నీ చేత మొక్కించుకుంటి. నవ్య వనమాల కంఠాన నలిగిపోయే, చెక్కుటద్దాల తళుకొత్తే చిగురు చెమట, పొదమ కస్తూరి నుదుటిపై చెదరిపోయే, బర్హంబు చీకాకు పడే మౌలి అని తను తానే నిందించుకుంటున్నా. అయ్యో నేను అనవసరంగా నిందించాను కదా, చూడు నువ్వు ఎంత నా గురించి నా కోసం నువ్వు బాధపడ్డావో, చూడు ఎంత నలిగిపోయావో, ఎంత నీ మొహం కళ తప్పిందో అని బాధపడిపోతూ ఉంటుంది. ఇందులో ఈ వీరిద్దరి పారవస్యం చూస్తే ఎలా ఉంటుందంటే, సరే ఇద్దరు ప్రణయ కలహాలు ఆలకలు చిలకలు అన్ని తీరి ఒక్కటవుతారు. ఒకటైనప్పుడు ఎంత కారుణ్యం ఉన్నదో ఎంచగలనే కమలలోచన నీ కటాక్షంలలోన, ఎంత లావణ్యం ఉన్నదో ఎంచగలనే ప్రేమమయమూర్తి నీ ముద్దు మోములోన, ఎంత మైకమ్ము కలదో ఊహింపగలనే రాధికానాథ నీ మధురాధరమున అని ఆవిడంటుంది. అనుచు రాధిక పారవస్యమున మునిగి రాలే మాధవు స్నేహార్ధ వక్షమందు. రాధపై ప్రేమ అధికమో మాధవునిపై రాధ ప్రేమయే ఘనమ్మో. ఈ రహస్యము ఎరుగలేరెవరు కూడా, ప్రణయమయ నిత్య నూతన దంపతులు వారు. ఎంత చక్కటి ఊహ చూడండి, ఎంత చక్కటి భావ వ్యక్తీకరణ. ప్రేమకు పరాకాష్ట ఇదే కదండి. దాంపత్య జీవితం నిత్య నూతనంగా ఉండాలి అంటే ఒకరినొకరు ఎలా గౌరవించుకోవాలో, ఎక్కడ తగ్గాలో, ఎక్కడ నెగ్గాలో, ఏదో సినిమాలో చెప్పినట్టు బాగా తెలిసిన ఈ జంట ఎప్పటికీ నిత్య నూతన దంపతులే కాదా నిజంగా. అంత చక్కగా ఆ పారవస్యంలో ఆయన భావ వ్యక్తీకరణ చేశారండి. తర్వాత ధనుర్భంగంలో ఇది శబ్దాలంకారంతో ఉంటుంది. ఒక భావ ఆవిష్కరణ ఎంత బాగుంటుందో చూడండి. పెళ్ళుమనే విల్లు గంటలు గల్లుమనే, గుగిల్లుమనే గుండె నృపులకు జల్లుమనే జానకీ దేహము ఒక్క నిమిషమునందే నయము జయమును భయము విస్మయము కదురా. ఎంత అంటే ఈ భావాలకి ఆ శబ్దాలు ఎంత బాగా అన్వయించి చెప్పారో చూడండి. పెళ్ళుమనే విల్లు, గంటలు గల్లుమనే, గంట కొట్టడానే జయ సంకేతం కదా. గుబిల్లుమనే నృపులకు ఉండే భయం, జల్లుమనే జానకి దేహము విస్మయము, పెళ్ళుమని విల్లంటే ఇన్ని రకాల భావనలకి అవి శబ్దాలలో ఆయన చెప్తారు. అది చూడండి ఎంత బాగుంటుందో. ఇక్కడ మళ్ళీ ఒక శ్లేష పెట్టారు. చెల్లరే విల్లు విరుచునే నల్లవాడు 16 ఎలా రాచపడుచువాడు. చెల్లరే విల్లు విరుచునే నల్లవాడు 16 ఎలా రాచపడుచువాడు. సిగ్గంచు లేచి గర్జించినారు కనులు గుట్టిన తెల్ల మొగాలవారు. ఇక్కడ మళ్ళీ ఓ నల్లవాడిని ఓ తెల్ల మొగవాడిని పెట్టారు. ఇక్కడ శ్లేష అంటే ఒక నల్లవాడు విజయం పొందడం అన్నది తెల్లవాళ్ళకి ఎంత సహించరాని విషయం అన్నది ఇక్కడ ఆయన శ్లేష అన్నమాట. ఇందులో ఎంత చక్కటి భావావిష్కరణ చూడండి. తర్వాత తపోభంగంలో కూడా ఇలాగే ఒకటి ఉంటుంది. ఇది అంటే అతను పరమశివుడు మన్మధుడిని కాల్చేసిన తర్వాత అగ్గిరిసు పాల నేత్రంపు తగ్గిలోన భగ్గుమన్నాడు క్షణములో ప్రసవసరుడు. మంచు గుబ్బలి గుహలలో మారుమ్రోగే తేటి జవరాలి జాలి కన్నీటి పాట. ఇక్కడ చూడండి, తేటి జవరాలు అంటే మన్మధుడిని సాధారణంగా తుమ్మెదతో పోలుస్తాం కదా. ఆ మన్మధుడు తాలూకా జవరాలు అంటే రతీదేవి యొక్క జాలి కన్నీటి పాట మంచు గుబ్బలి గుహలలో మారుమ్రోగి, ఆ మంచు కొండల్లో మారుమ్రోగిందంట. అంటే ఆ మూడో కంటి నిప్పు వచ్చి మన్మధుడిని భగ్నం చేసిన
మన్మధుడిని భస్మం చేసేసిన ఆ ఒక భయానకమైన వాతావరణంలో కూడా ఆ కరుణరసాన్ని ఎంత బాగా ఆయన ఆవిష్కరించారో చూడండి. ఆ కరుణగానమే ఆ అనంత విరహ విశ్వ సంగీతమే పంచమ స్వరాన గానమునరించినది మన కాళిదాస కోకిలమ్ము వియోగిని పూజితమ్ముల. ఇక్కడ కుమార సంభవం చెప్పుకున్నాడు ఆయన. మేఘ సందేశం అంటే కుమార సంభవంలో మన్మధుని అంతవంచడం ఉంటుంది. మేఘ సందేశంలో వియోగంతో అతను పంపించిన మేఘ సందేశం కూడా ఉంటుంది. ఆ రెండు కూడా ఇక్కడ మనకు అన్వయిస్తాయన్నమాట. ఈ రకంగా వారి భావావిష్కరణలు జరుగుతాయి. తర్వాత గాంధీ, ఈయనకి చాలా ఇష్టమైన దేశ నాయకుడు అండి గాంధీ గారు. ఏంటంటే అహింసామూర్తి కదా, అందుకని ఈయనకి గాంధీ గారు అంటే చాలా ఇష్టం. అందుకని ఆయన గాంధీ గారు 1948 జనవరి 30 నాడు హత్య చేయబడ్డ తర్వాత వీరు ఇచ్చిన అసురుని వాళ్ళు గాంధీ గారికి చూడండి ఎంత బాగుంటుందో. కనుపింపదిది ఏమి కనక కాంతులు చిందు సత్యావతార ప్రశాంతమూర్తి, వినిపింపదిది ఏమి వీణుల విందుగా రఘుపతి రాఘవ రామ భజన, కళతప్పెనేమి ఏ కాలము కళకళలాడుచు నుండి బిర్లాల మేడ, తలవంచనేమి మిన్నులు ముద్దుగను 3 రంగుల వీరపతాక. జాతీయ జెండా అవనతమైంది ఎందుకు, ఆయన ఎందుకు కనబడటం లేదు? తడిసినది ఇదేమి కన్నీటి ధారలందు భరత జనయిత్రి ఖద్దరు పైట చెరుగు. ఖద్దరు ఖాదీ, ఆయన బాగా స్వదేశీ మూమెంట్ లో ఆయన ఎక్కువగా ఖద్దర్ని ప్రోత్సహించారు కదా, నూలు వడకమని చెప్పారు కదా. అందుకని భారత జనయిత్రి ఖద్దరు పైట చెంగు అలా కన్నీటి ధారలతో తుడుచుకుని తడిసిపోయింది ఏమిటి అంటాడు. ఏమో పోగొట్టుకున్నట్టు లేటురేమి గోడును 40 కోట్ల ప్రజలు. ఇక్కడ ఒక శ్లేష, చంపేసిన వాళ్ళు చంపేసి మళ్ళీ పోగొట్టుకున్నట్టు ఏడవడం ఏంటి అని ఒక శ్లేష అన్నమాట. ఈ రకంగా గాంధీ గారి మీద తనకున్న భక్తిని ఈ నివాళితో ఆయన చాటుకున్నారు. తర్వాత మనకి అమర్ ఖయాంలో కూడా ఈయన భావ వ్యక్తీకరణ చాలా బాగుంటుందండి. యాక్చువల్లీ ఇవి ఉర్దూ రుబాయిలు కదా, ఆయన ఉమర్ ఖయాం గారు రాసిన రుబాయిలు చక్కటి తెలుగులో చందోబద్ధంగా తెలుగుదనాన్ని పుణికిపుచ్చుకున్న పద్యాలుగా ఈయన తత్వాలు చెప్తాడు. ఆ తర్వాత ప్రణయం చెప్తారు, లోకం పోకడ కూడా చెప్తారు. ఆ 3 పద్యాలు ఇప్పుడు చూసుకున్నాం. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క పద్యం. సామాన్యంగా ఒక కాకి అరుపుని చూసుకొని దానికి ఆయన ఎంత ప్రేరణ పొంది ఈ పద్యం రాస్తారండి. ఇది మనకి అంటే ఆ కాకిని ఉదాహరణగా తీసుకుని తత్వాన్ని చెప్తారు చూడండి. స్థిరములు కావు చల జీవితములు సిరి సంపదలు సుఖంకరములు కావు పలు గద్దెలు మిద్దెలు నాత్మశాంతి కారకములు కావు నవకమ్ములు నిత్యము కావటంచరచుచుండే కాకి కను మల్లదే బహరాము గోరిపై. ఎక్కడ కూర్చుని కాకరుస్తోంది మళ్ళీ? గోల్కొండ నవాబు మల్కిభరం గోరి మీద కూర్చుందిట. అంటే ఏంటి, అతను ఎంత నవాబు అని చక్రవర్తి అని ఆ గోరి సమాధిలో వెళ్ళిపోయాడు కదా, ఏవి స్థిరాలు కావు అని కావు అనే శబ్దంతో ఎంత చక్కటి తత్వాన్ని మనకు అందించారు చూడండి. స్థిరములు కావు చల జీవితములు సిరి సంపదలు సుఖంకరములు కావు పలు గద్దెలు మిద్దెలు ఆత్మశాంతి కాకరములు కావు నవకమ్ములు నిత్యము కావటంచును కాకి కనుమల్లదే అరచను బహరాము గోరిపై నుండి అంటాడు. అంటే అంతలాంటి చక్రవర్తి కూడా ఏది స్థిరంగా తన వెనకాల తీసుకోలేదు, ఏవి స్థిరం కావు అది చెప్పాడన్నమాట. తర్వాత ప్రణయాన్ని చెప్తాడు చూడండి ఆయన, ఎంత మంచిగా ఉంటుందో. మానవ జీవితం ఒక అమాయకమైన గులాబీ, దానినే దానవ హస్తం ఏ క్షణముందాకి పుటుక్కున త్రుంచివేచును. గాన నీ అమరగాన సుధా మధుపాత్ర మిమ్మంచును గాన నీ అమరగాన సుధా మధుపాత్ర నిమ్మంచు ఇమ్ము చంద్రానన, నీ అమరగాన సుధా మధుపాత్ర మిమ్ము చంద్రానన మందహాస మధురాధర మించుక సంచరింపగన్. ఆయన ఆ ప్రణయంలో కూడా ఒక తత్వం. ఈ అమాయకమైన గులాబీ లాంటి ఈ జీవితాన్ని ఏ దానహస్తం ఎప్పుడు పుట్టుక్కుమని తెంచేస్తుందో, అంటే ఎప్పుడు మరణం మనకు సంభవిస్తుందో తెలియదు కనుక నీ అమరగాన సుధామధు పాత్రని ఇచ్చి నన్ను ఆనందింపచేయి అని చెప్తాడనమాట. తర్వాత లోకం పోకడ చెప్తాడు. తెగడగా రాళ వర్షము
అదే పొగడంగా వరాల వర్షము జగమిది నీ శిరమ్ము పైన గురిపించును సొమ్ము. మిత్రులను తెగడిన శత్రులవుదురు, స్తుతించిన శత్రులు మిత్రులవుదురు. ఈ ప్రగతి గ్రహింపరా, మధుర భాషణమే మణిభూషణమని ఎంచరా అంటాడు. నీ మాటే నీకు శత్రువుని మిత్రువుని కూడా చేస్తుంది అని ఒక లోకం పోకడ చెప్తాడు. ఈ విధంగా అమర్ ఖయాంలో ఉంటుంది. అలాగే ఈయన తెలుగు పిల్లల కోసం రాసిన పద్యాలు చాలా బాగుంటాయండి. బాలల కోసం లలిత సుగుణజాల తెలుగు బాల అనే మకుటంతో ఈయన చాలా పిల్లలకి సూక్తులు, మంచి నీతులు చెప్పారు. అందులో ఒక 3 చూద్దాం. తెనుగు ధనము వంటి తీయందనము లేదు, తెనుగు కవుల వంటి ఘనులు లేరు, తెనుగు తల్లి సాధుజన కల్పవల్లిరా, లలిత సుగుణజాల తెలుగుబాల. దేశ సేవ కంటే దేవతార్చన లేదు, స్వార్థపరత కంటే చావు లేదు, సానుభూతి కంటే స్వర్గంబు లేదురా, లలిత సుగుణజాల తెలుగుబాల. తర్వాత ప్రతికి నన్నాళ్ళు ఫలములిచ్చుటే కాదు, చచ్చి కూడా చీల్చి ఇచ్చు తనువు, చాగ భావనముకు తరువేరా గురువు, తరువులేరా గురువులు, లలిత సుగుణజాల తెలుగుబాల అంటాడు. ఈ రకంగా ఈయన భావావిష్కరణలు అయ్యాయి. 5 సరేనండి, అవుతాయి. తర్వాత వర్ణలు ఉంటాయండి. ఈ మా కరుణశ్రీలో ఉంటాయి వర్ణలు, చాలా బాగుంటాయి. ఇందులో ముఖ్యంగా ఒక 3 పద్యాలు నాకు చాలా నచ్చుతాయండి. అందులో ఏంటంటే సుకవి లక్షణాలను చెప్తూనే ఉపమాలంకారాలు వేస్తారు ఇందులో ఆయన. ఒకటి ఏంటంటే మంచు సానువుల మీద మాయావతి ప్రజావతి కలిసి వెళ్ళిపోతూ ఉంటే ఆ రథం ఎంత అస్సలు చాలా అక్కడ కుదుపులు లేకుండా చక్కగా వెళ్ళిందిట. ఆ వెళ్ళినప్పుడు ఎలా ఉందంటే ఒడుదుడుకు లేని పదము వెంబడి నడుచుచుండెను సుఖవి చందము మాటికి, అక్క సెల్లెండ్రు ప్రకృతి కావ్యములోని సరస ఘట్టములను సమీక్షణ మొనప్ప. చూడండి, అంటే ఆ ఒడిదుడుకులు లేకుండా ఆ రథం నడుస్తోంది, ఎంత హాయిగా నడుస్తోందంటే సుఖవి చందము మాటికి అంటారు. ఎంత బాగుందో చూడండి. తర్వాత అక్కడ ఇందులోనే ఇంకో మళ్ళీ వీళ్ళని కవులకి సంబంధించి ఒక పద్యం ఉంటుంది చూడండి. సహజ సముదాత్త భావనా శక్తి నుండి అమృతమయ కావ్యం ఉత్పన్నమైనట్లు పరమ కళ్యాణి రాణి గర్భము నుండి విశ్వమోహనమూర్తి ఆవిర్భవించే. బుద్ధ జననంలో చెప్తారండి, ఇది గౌతమ బుద్ధుడి జననంలో చెప్తాడు. తర్వాత ఇంకొక పద్యం ఉంటుందండి. ఇందులో ఏంటంటే ఇది అంటే ఇక్కడ ఏంటి, సుకవి ఛందస్సు అంత హాయిగా ఒడిదుడుకులు లేకుండా నడవాలి అంటాడు. సుకవి తాలూకా భావనాత్మక శక్తి ఎంత ఉదాత్తంగా ఉండాలో చెప్తారు. అమృతమయమైన కావ్యం ఉత్పన్నం అవుతుందట, అంత చక్కటి భావన ఉండాలంటారు. తర్వాత రాగమయమైన ప్రకృతి సామ్రాజ్యమందు ప్రతి పదంబును రసవైభవము విలుచు, రసమయంబైన సుకవి సామ్రాజ్యమందు ప్రతి పదంబున రాగ సంపదలు నిలుచు. అంటే రసమయమైన సుకవి సామ్రాజ్యాన్ని రాగమయమైన ప్రకృతిని పోల్చి, ప్రకృతి సామ్రాజ్యంలో ప్రతి గ్రామం ప్రతి చోటు ఎలాగైతే రసవైభవంగా ఉంటుందో సుకవి సామ్రాజ్యం అందు ప్రతి పదము అక్షరం, ఇక్కడ పదం అంటే అక్షరం కూడా రాగ సంపదలను ఇస్తుందట. ఎంత మంచి పోలికలు చూడండి. ఇందులో పోతనని వర్ణిస్తాడు, ఎంత మృదుగా ఉంటుందంటే ఆయన పోతన తాలూకా మృదుమైన స్వభావాన్ని వర్ణిస్తారు. మెత్తని చేయి నీది, శృతి మెత్తని చిత్తము వాడవటంచు నీ పొత్తమే సాక్ష్యం ఇచ్చును, పొలమున్ హలమున్ గొని దున్నుచో నెటుల్ గిత్తల ములుకోల నదిలించితివో, 10 చేల పైన ఉవ్వెత్తుగా వాలుచో వరిగ పిట్టలు నెట్లు తోలినాడిగో, ఇంత మెత్తటి వాడివి కదా, నీ పుస్తకమే దానికి సాక్ష్యం అంటాడు. అలాంటి వాడి అసలు నా సేద్యం చేస్తున్నప్పుడు వరిగ పిట్టల్ని ఎలా తోలేవో అంటాడు అని. ముద్దులుగార భాగవతమును రచయించుచు పంచదారిలో నద్దితివేమి. అయిపోయింది గురుగారు, ఒక్క నిమిషం. ముద్దులుగార భాగవతమును ఒక్క నిమిషం గురు. ముద్దులుగార భాగవతమును రచయించుచు పంచదారిలో నద్దితివేమో గంటము మహాకవి శేఖర, మధ్య నట్లద్దక బట్టి గంటమున నట్టిట్టు గీచిన తాటియాకులో పద్దములందు ఈ మధుర భావములు ఎచ్చటి నుండి వచ్చురా అంటాడు. అయితే ఈ భావం మన కవి గారికి కూడా వర్ణిస్తుందని నేను అనుకుంటానండి. సరే, సమయాభావం వల్ల ఇంకా చెప్పవలసింది చాలా ఉంది. ఈయన కవితల్ని అవలోకనం చేసి ఏదైనా చెప్పాలి అంటే సముద్రంలోంచి ఒక చిన్న బిందువుని ఇప్పుడు మనం తాగినట్టే ఇప్పుడు నేను చేసిన ప్రసంగం. నాకు తోచినంత వరకు, నాకు సమయం ఉన్నంత వరకు చెప్పాను.
ఏమైనా పొరపాట్లు చెప్పుంటే పెద్దలు మన్నించాలి. స్వస్తి. ధన్యవాదాలు మేడం. కరుణాశ్రీ గారి కర్ణరసాంతో పాటు వారి రచనల్లో ఉన్నటువంటి అన్ని రసాలను మాకు పరిచయం చేశారు. చాలా అద్భుతంగా మీకు ఇచ్చినటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ మంచి మంచి పద్యాలు వినిపించారు మాకు. కరుణాశ్రీ గారిని బాగా చక్కగా మన సభ్యులకు పరిచయం చేశారు మీరు. ధన్యవాదాలు మేడం. ఇక తర్వాత పలుకు తొయ్యలి భవ్య రూపము తెలుగు తల్లికి వందనం. మార్గదేశీ సమ్మిళత్ బహు ప్రక్రియాభకు వందనం. సత్కవీశ్వర కల్పనారస దివ్య జలధికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం.